ఈ ఫుడ్లో వంజరం చేప చాలా బాగుంటుందండి. మన స్టైల్లో చేయండి, అదిరిపోతుంది. ఎలా చేయాలో చూద్దాము. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు రాజు కిచెన్. ముందుగా మసాలా రెడీ చేసుకుందామండి. అందుకోసం కాస్తని మిరియాలు, లవంగాలు, 2 యాలకులు, అలాగే ఎండుమిర్చి, జీలకర్ర, సోంపు, దాల్చిన చెక్క మొత్తం కూడా చిన్న మంటపై లైట్గా దూరగా వేయిద్దాము. వేయించిన మసాలాలను మిక్సీ పట్టుకుందామండి. అందులోనే కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, కాస్త నీళ్ళు పోసి పేస్ట్గా చేసుకుందాము. చూపించే విధంగా మిక్సీ పట్టుకుందామండి. తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు నేను 2 వంజరం చేపలు తీసుకున్నానండి. సైడ్ లైట్గా కట్ చేసుకొని మసాలా మిశ్రమం అంతా 2 వైపులా చేపకి పట్టే విధంగా మ్యారినేట్ చేసుకొని 1 గంట పక్కన పెట్టుకుందామండి. ఈ స్టైల్లో చేయండి, సూపర్ అంటే సూపర్ ఉంటుంది టేస్టు. మంచి పచ్చిమిర్చి, కొత్తిమీర ఫ్లేవర్తో అద్దరిపోతుందండి. మేమైతే మంచి ఎంజాయ్ చేసాము. ఇప్పుడు మసాలా మిశ్రమంలోనే కాస్త ఉప్పు, అలాగే కాస్తంత ఆయిల్ అండి. ఈ ఆయిల్ సరిపోతుంది ఫ్రై చేయడానికి. కావాలంటే కాస్త పైన మళ్ళీ వేయించేటప్పుడు ఆయిల్ వేసుకోవచ్చండి. చేపకి మొత్తం కూడా మసాలా పట్టే విధంగా చేసుకుందామండి. ఇప్పుడు తిన్న ఫ్లేవర్ కన్నా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, సూపర్ అంటే సూపర్ వస్తుంది, ఎంజాయ్ చేస్తారు. సీ ఫుడ్లోని ద బెస్ట్ వంజరం, చాలా బాగుంటుందండి. ఇప్పుడు కాస్త ఆయిల్ వేసి పాన్ పైన 2 వైపులా దూరం మంటపై కుక్ చేద్దామండి. హై ఫ్లేమ్లో కుక్ చేయకండి, మీడియం టు లో. మిగిలిన మసాలా ముద్దను కూడా పైన అలాగే అప్లై చేస్తూ కాస్త ఆయిల్ వేసి 2 వైపులా కుక్ చేద్దాము. ఒక సైడ్ కుక్ అయిన తర్వాత నెమ్మదిగా తిప్పండి. చూడండి, పర్ఫెక్ట్గా కుక్ అయింది. అలాగే 2 వైపులా కూడా కుక్ చేద్దాము. చూసారా, 2 వైపులా పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇలా కుక్ అయిన చేపలపై కాస్త నిమ్మకాయ, ఉల్లిపాయ, పైన కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేస్తే చూడండి పీస్ ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో. వావ్! వంజరం చేప ఫ్రై ఎలాగొచ్చిందో చూద్దాము. Super. Thank you for watching. Please subscribe to you. Thank you.